వెల్కమ్ టు విఎన్వి అండ్ ఎర్వాస్ ఆర్గానికాస్. ఇది నా కథ, ఇది నా జర్నీ, నా యంగ్ ఏజ్ నుండి ఇప్పటి వరకు జరిగిన జర్నీ. ఒక చిన్న ఊరిలో మాది ఒక మధ్యతరగతి కుటుంబం. ఏదో సాధించేయగలనని ఎంతో ఉత్సాహంతో సిటీలోకి వచ్చాను. అందరిలాగే నాకు బోల్డన్ని కలలు. ఓ పెద్ద కంపెనీలో జాబ్ పొందాలని, కాస్త సెటిల్ అయ్యాక అందమైన భార్యని పొందాలని, ఓ పెద్ద ఇల్లు కట్టుకోవాలని, మంచి కారు కొనాలని, బాగా సంపాదించి పిల్లలతో హ్యాపీగా గడపాలని ఎన్నో ఆశలు, ఎన్నో కలలు. ఈ కలలు కంటూనే నా వయస్సు ఎలా అయిపోయిందో నాకే తెలీదు. టైం ఎంత ఫాస్ట్గా గడిచిపోతుంది కదా. చూస్తూ చూస్తూ పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయారు. మా వాడైతే వాళ్ళ అమ్మ కన్నా చాలా హైట్ అయిపోయాడు. నా అందమైన ఫ్యామిలీ మరింత హ్యాపీగా ఉండాలని బాగా ఎక్కువగా ఇంట్రెస్ట్ ఇస్తారన్న కంపెనీలో నేను సంపాదించుకున్న డబ్బుని, అంతేకాకుండా అయిన వాళ్ళ దగ్గర కూడా డబ్బుని తీసుకొని నా కలలు నెరవేరబోతున్నాయి అని కలెక్ట్ చేసిన డబ్బునంతా ఆ కంపెనీలో పెట్టుబడి పెట్టాను. మనం ఒకటి తలిస్తే విధి ఒకటి తలుస్తుంది కదా. అత్యాశకి పోయినందుకు ఆ కంపెనీ క్లోజ్ చేసేశారని తెలిసింది. ఆ వార్త విన్న నాకు నా కాళ్ల కింద భూమి బద్దలైపోయినట్టు అనిపించింది. పోయింది, సర్వం పోయింది. ఇన్ని సంవత్సరాల సంపాదన పోయింది. భగవంతుడా, ఇప్పుడు ఏం చేయాలి? ఏం చేయాలో తెలియలా. ఎంతసేపు ఒంటరిగా కూర్చున్నా ఏమీ అర్థం కాలా. ఆ బాధతో ఇంటికొస్తే డబ్బులిచ్చిన వారందరూ మీద పడి నోటికొచ్చినట్లు తిట్లు. మేమిచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వకపోతే నీ అంతు చూస్తామని బెదిరించారు. ఒకవైపు డబ్బు పోయిన బాధ, రెండో వైపు అందరి తిట్లు. ఎన్ని రాత్రులు భయంతో ముఖం దాచుకుంటూ ఏడ్చానో. బయటకు గంభీరంగా కనిపించినా ఎవ్వరికీ కనిపించకుండా బాత్రూంలో ఎన్నిసార్లు వెక్కి వెక్కి ఏడ్చానో. భగవంతుడా, ఏమిటి పరీక్ష? రక్షించు తండ్రి, నాకొక్క మరో అవకాశం ఇవ్వండి తండ్రి అని మనసారా దేవుణ్ణి కోరుకున్నాను. వర్షంలో తడిచి ముద్దైన నాకు నేనున్నాను అని భగవంతుడు మెరుపులా విఎన్వి కంపెనీని చూపించాడు. అంత బాధలోనూ ఏదో తెలియని ధైర్యం, ఒక రే ఆఫ్ హోప్, ఒక ఆశాకిరణం. భగవంతుడు చూపించిన విఎన్వి కంపెనీ వైపు అడుగులు వేశాను. కంపెనీలోకి ఎంటర్ అవుతూనే ఒక ఆయన నాకు ఆహ్వానం పలుకుతూ కంపెనీ గురించి డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయటం మొదలుపెట్టాడు. మొదటిగా అతను అన్నమాట, సార్, ఇప్పటి వరకు మీరు లీడర్గా ఉన్నారు, ఇప్పుడు మీరు బాస్ అయ్యే అవకాశం వచ్చింది సార్ అని అన్నాడు. ఈ కంపెనీలో 25,000 పెట్టి టీ పౌడర్ ప్యాకెట్స్ని కొంటే ఈ కంపెనీలో మీరు ఒక పార్ట్నర్ అవుతారని, వచ్చిన లాభంలో సగభాగం కంపెనీ మీకు ఇస్తుందని చెప్పాడు. సరిగ్గా అర్థం కాలా. మెల్లగా అర్థం చేసుకున్నా. మీ టీంని బిల్డప్ చేసుకొని మీరు సంపాదించుకున్న బైనరీ ఇన్కమ్ యాజ్ ఇట్ ఈస్గా మీకు వస్తుంది సార్ అని చెప్పాడు. మీ టీం వారందరూ ప్రోడక్ట్స్ని కొంటుంటే 10 లెవెల్స్లో వచ్చే యూని లెవెల్ ఇన్కమ్ కూడా యాజ్ ఇట్ ఈస్గా మీకు వస్తుంది సార్ అని చెప్పాడు. మొబైల్ ద్వారా ఆర్డర్ తీసుకొని ప్రోడక్ట్స్ అమ్మితే స్టాకిస్ట్ లాగా మీకు 8 to 10% మార్జినల్ ఇన్కమ్ కూడా వస్తుంది సార్ అని చెప్పాడు. సార్, వీటన్నిటికన్నా ఇంపార్టెంట్ అయింది, మీ ఛానల్కి మిమ్మల్ని పార్ట్నర్ చేస్తూ ప్రాఫిట్లో 50% షేర్ ఇస్తుంది సార్ అని చెప్పాడు. నాకు ఆశ్చర్యం వేసింది. ఈ రోజుల్లో ప్రాఫిట్ని షేర్ చేసే కంపెనీ ఉందా అని. నిజమండి, రోజు జరిగే లావాదేవీలు పోగా ప్రాఫిట్లో మీకు 50%, కంపెనీకి 50%. ఏ రోజుకు ఆ రోజు లెక్కలు వేసి ఉదయాన్నే మీకు వచ్చిన ఆదాయాన్ని కంపెనీ మీ బ్యాంక్ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేస్తుంది సార్ అని చెప్పాడు. సార్, మిమ్మల్ని మీరు నమ్మినంతగా మీరు ఈ కంపెనీ నమ్మండి సార్ అని చెప్పాడు. సింహంలా ముందుకు వెళ్ళండి సార్ అని అన్నాడు. మీ ఇల్లుని, మీ రాజ్యాన్ని మీరే నిర్మించుకోండి సార్ అని అన్నాడు. మీకు మీరే రాజు అవుతారు సార్, రాజు అవుతారు సార్ అని ధైర్యం చెప్పాడు. ఆ ధైర్యంతో మళ్ళీ సీరియస్గా వర్క్ చేశా. నెంబర్ ఆఫ్ మీటింగ్స్ని కండక్ట్ చేశా. టీమ్స్ని బిల్డప్ చేశా. సేల్స్ని పెంచా. డబ్బుల్ని ఎక్కువగా సంపాదించడం మొదలుపెట్టా.
ఎప్పటి నుంచో ఉన్న నా కల మంచి కారు కొనాలని కొన్నా. చక్కటి ఇల్లు కట్టుకున్నా. ఆ ఇంటి ముందు పిల్లలతో కూర్చొని భార్య చేతితో అందిస్తున్న కాఫీ తాగుతుంటే ఆహా, ఏ టెన్షన్ లేకుండా పిల్లలతో కబుర్లు చెప్పుకుంటూ ఉంటే ఆహా. అన్నిటికన్నా ముఖ్యం, మన్ని తిట్టిన వారే వచ్చి మన్ని పొగుడుతుంటే ఆహాహా. ఇంకేం కావాలి? ఏమిచ్చి భగవంతుడిని రుణం తీర్చుకోగలను? ఆ భగవంతుడు పాదాలపై పడి సాష్టాంగ నమస్కారం తప్ప. ప్రభో, థ్యాంక్ యూ. ఇది నా సక్సెస్ స్టోరీ. మీరు కూడా నాగులాగా హ్యాపీగా ఉండాలి అంటే రండి. విఎన్వి అంటే విక్టరీ అండ్ విక్టరీ అని అర్థం. అంటే సక్సెస్ అండ్ హ్యాపీనెస్ అని అర్థం. థ్యాంక్ యూ.